సమగ్ర శిక్ష ఉద్యోగులకు పే స్కేల్ వర్తింపచేయాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరిసిల్ల కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని ఇంద్రపల్లి సరిత మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన పే స్కేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష, మహిళా ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం వెంటనే ప్రకటించి వారి జీవితాలలో ఆనందాలు వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశంలో తమ డిమాండ్లపై చర్చ జరిపి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో తమ కార్యాచరణ తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచర్ల యుగంధర్ గౌడ్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం కార్యదర్శి ఇంద్రపల్లి సరిత తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖలో భాగమైనటువంటి సమగ్ర శిక్షలో గత 20 సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో పాఠశాల స్థాయి నుంచి డిపిఓ స్థాయి వరకు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, సిఆర్పీలు, ఎంఐఎస్లు, డిఎల్ఎంటీలు, ఐఈఆర్పీలు, కేగ్రీవర్లు, కేజీబీవీలు, డిపిఓ స్థాయిలో ఆపరేటర్స్, ఈ విధంగా ఏపీఓలు, ఈ విధంగా అన్ని విభాగాల్లో పాఠశాలలో స్థాయిలో నుంచి డిపిఓ స్థాయి వరకు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నప్పటికీ మా మీద ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ మాకు ఎటువంటి హామీలు ఇచ్చినా కూడా ఆ హామీలను నెరవేర్చని పరిస్థితిలో ఉన్నందున మేము గత సంవత్సరంలో కూడా మేము ఇదే సమ్మె చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేము సమ్మె చేస్తున్నప్పుడు వచ్చి మాకు హామీ ఇచ్చారు. నేను ప్రభుత్వంలోకి రాగానే మీ సమస్యలను వెంటనే నెరవేరుస్తాను, 100 రోజుల్లోపు మీకు జీవో ఇచ్చి రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నెరవేర్చుకోవాలని మేము చాలా రకాలుగా మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఎన్నో వినతి పత్రాలు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతమందికి వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దీని మీద చర్చించడం జరగకపోయింది. అందుకని మా రాష్ట్ర జేఏసీ నాయకుల మేరకు మేము సమ్మెలోకి రిలే నిరాహార దీక్షలు చేసినప్పటికీ గత 5 రోజులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఆ విధంగా అయినా ప్రభుత్వం మా గురించి స్పందిస్తుందని మేము అనుకున్నాము. అది కూడా నెరవేరకపోవడంతో మేము నిరవధిక సమ్మెకు మేము నోటీస్ ఇచ్చాము. అదేవిధంగా గత 5 రోజుల నుంచి నిరవధిక సమ్మెలో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. విద్యా వ్యవస్థ మొత్తం ఎక్కడక్కడ స్తంభించిపోయినది. అటు ఆన్లైన్ వర్క్స్ కానీ, పాఠశాలలో విద్యా బోధన కానీ అన్ని రకాలుగా ఎక్కడక్కడ స్తంభించినప్పటికీ కూడా ప్రభుత్వం మా గురించి ఎటువంటి ఆలోచన చేయలేదు, ఎటువంటి చర్చలు అనేది జరపలేదు. కాబట్టి ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీలో మా గురించి చర్చించి మాకు తీపి కబురు చెప్తారని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఒకవేళ ఇటువంటి రేపు చర్చలో రాకపోయినట్లయితే మా రాష్ట్ర జేఏసీ నాయకులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ఒక తీవ్రమైన ఒక యాక్షన్ ప్లాన్ అనేది మాకు ఉంది. అది ఏంటనేది రేపు చర్చలోకి రాకపోతే వెంటనే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము వెనుకడుగు వేసేదే లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం మాకు సానుకూలంగా స్పందిస్తుందని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వం తెలంగాణ వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా ఏనాడు కూడా ఈరోజు కేజీబీ ఉద్యోగులు కానీ తర్వాత సమగ్ర శిక్షలో పనిచేసిన ఉద్యోగుల పట్ల వాళ్ళు ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏనాడు కూడా పట్టించుకున్న పాపన పోలేదు. మరి గతంలో ఈ ఉద్యోగులు సమ్మె చేస్తున్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులరైజ్ చేస్తాం, మీ బాధలు మాకు తెలుసు అని చెప్పడం జరిగింది. కాబట్టి అధికారంలోకి వచ్చి 1 year అయింది. కాబట్టి అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సమస్యలు ఈరోజు పరిష్కరిస్తూ ఉన్నారు. మొన్న చూసుకున్న విద్యాశాఖలో ఏళ్ళుగా పరిష్కరించబడినటువంటి ఎంఈఓలు కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, తర్వాత ప్రమోషన్స్ కానీ ఈరోజు చేసి ఈరోజు ఉపాధ్యాయులను కూడా ఎంతో అంటే ప్రయోజనకరంగా చేసినటువంటి ఘనత ఈరోజు ముఖ్యమంత్రి గారు దక్కుతుంది. మళ్ళీ అన్ని వర్గాలను ప్రయోజనాలు నెరవేరుస్తున్నాడు ముఖ్యమంత్రి, అన్ని ఉద్యోగులను ఈరోజు ఆకాంక్షలు నెరవేరుస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. సమగ్ర శిక్ష పనిచేసిన ఉద్యోగుల పట్ల కూడా ఈరోజు సానుకూలంగా వివరించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పి మేము బీసీ పొలిటికల్ జేఏసీ పక్షాన్ని ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 19,500 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి 19,500 కుటుంబాలు వాళ్ళ బంధువులు ఎంతో మంది ఈరోజు మన ప్రభుత్వం రావడానికి వాళ్ళ కృషి కూడా ఎంతో ఉందని చెప్పి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరైన ఫీడ్బ్యాక్ మీకు రాకపోవచ్చు, కానీ ఒకసారి వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి.